హాయ్ అండి అందరికీ. ఫస్ట్ అయితే పెళ్ళికొడుకుని చేసిన తర్వాత శతమానం తీసుకొని వచ్చాము. దాని తర్వాత అయితే ఇది గుండాల్సాల్ అంటాము. వీధిలో అందరిని పిలిచి ఇలా అందరం కలిసి అయితే గుండాల్సాల్ అని చెప్పేసి వెళ్తాం. ఇలా మేళాలతో అయితే మా ఇంటి దేవుళ్ళు, ఊర్లో ఉన్న దేవుళ్ళకి అన్నిటికీ మొక్కుబడులు తీర్చుకోవడానికి ఇలా వెళ్తాము. అది ముర్రాట అనమాట. ముర్రాట పట్టుకొని ఇంకా కొబ్బరికాయ, చీరలు ఏమేమి ఉన్నాయో ఏమేమి చూపిస్తామో పెద్దలు పేరంటాలకి అని చెప్పేసి ఊర్లో ఉన్న అమ్మవార్ల అన్ని దగ్గరలకి వెళ్ళి ఇలా మొక్కుబడులు తీసుకొని వస్తాము. ఇలా అందరం మేళాలతోనే కలిసి వెళ్ళి అలా సరదాగా అయితే గుళ్ళని దీనికి వెళ్తాము. చాలా సరదాగా ఉంటుంది ఇంకా పెళ్ళంటే. అలా అందరినీ తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ మేళాలతోనే మొత్తం వెళ్తాము. తర్వాత పెళ్లి కూతురు గుడిలోకి వస్తుంది. మేమైతే ఫస్ట్ గణపతి దగ్గరికి అయితే వెళ్ళాము. ఇంకా మా వీధి నుంచి మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరింది ఎంట్రన్స్ గణపతి. గణపతికి ఇంకా మొక్కేసి ఇంకా అక్కడ కొబ్బరికాయ కొట్టేసి పంతులు అయితే ఉన్నారు. ఇంక దీని తర్వాత అయిపోయిన తర్వాత అమ్మవారు నీలమ్మ తల్లి అనమాట. అక్కడ చీర చూపించేసి మళ్ళీ కొబ్బరికాయ కొట్టేసి అలా వీధిలో ఎన్ని ఉన్నాయో ఇంకా ఊర్లో ఎన్ని ఉన్నాయో అన్ని దగ్గరకైతే అలా వెళ్తాము. ఇంకా తులసమ్మ దగ్గరికంటే ఈమె పేరు తెలీదు. దీనికి పేరు కూడా ఉంది. ఇది కూడా అమ్మవారే. ఇంకా ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడ కూడా కొబ్బరికాయ కొట్టి మళ్ళీ చీర చూపించేసి చెప్పాను కదా ఇంకా అన్ని మొక్కుబడులు అన్ని గుళ్ళకి ఇంకా వెళ్ళామన్నమాట. దీని తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఇంకా మాతో వచ్చారు కదా అందరూ, మా వీధిలో ఉన్న వాళ్ళందరూ వస్తాము. అందరం కలిసే వెళ్తాము. ఇంకా ఎండగా ఉంది అందుకని చెప్పేసి వీళ్ళకి దాహం వేస్తుందని చెప్పేసి గ్లూకోజులు తాగుతున్నారు. దీని తర్వాత అయితే ఇంకా ఇగోండి ఇంకా అందరూ ఉన్నారు. డ్యాన్స్‌లో అయితే డీజే వచ్చిందని చెప్పేసి డ్యాన్స్ చేస్తున్నారు. నేను చేసింది ఏం లేదు అందులో హంగామా తప్ప. నాకు డ్యాన్స్ రాదు. ఇంకా వాళ్ళందరూ చెయ్యి అన్నారు కానీ నాకేం రాదు. ఏదో అలా నిల్చున్నాను అంతేని. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా మా బావ పిల్లలు, ఇంకా మా ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళైతే ఇంకా మా బావ పిల్లలే బాగా డాన్స్ చేస్తున్నారు. మాకైతే ఇంకేం రాదు. ఏదో సరదాగా అయితే అలా అయిపోయింది. పెళ్ళైతే మొత్తానికి బాగా ఎంజాయ్ అయితే చేసాము. దీని తర్వాత ఇంకా పెళ్లి కూతురైతే గుడిలో ఉంది. ఇంకా గుడికైతే మేము అక్కడి నుంచి ఇంకెళ్ళిపోయినాము. ఈ పెళ్లి కూతురైతే ఇంకా వచ్చింది. గుడికైతే తీసుకొచ్చారు. ఏదో ఇంకా 4 స్టెప్పులైతే ఇక్కడ రావు గానీ ఏదో అలా సరదాగా అయితే ఎంజాయ్ చేసాము. ఇంకా మా బావ పిల్లలే ఇంకా డాన్స్‌లయితే చేశారు. ఇది అయిపోయిన తర్వాత అయితే మేమందరం కలిసి గుడికెళ్ళిపోయినాము. ఇంకా పెళ్లి కూతురైతే అక్కడికొచ్చింది. అక్కడి నుంచి అక్కడే ఆమె కొద్దిసేపు అయితే కూర్చోబెట్టిన తర్వాత అటునుంచి అటే మేమందరం కలిసి కళ్యాణ మండపంకైతే వెళ్ళిపోయినాము. పెళ్ళైతే చాలా బాగా జరిగిందండి. ఇంకా వాయిస్ ఇవ్వడానికి నాకు టైం లేక కొన్ని ఎలా తీసినామో అలానే పెట్టేస్తున్నాను. ఏమనుకోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.